ఆ ఊర్లో కోతుల బెడద తట్టుకోలేక జనం నానా పాటలు పడుతున్నారు. ఇళ్ల ఆవరణలో వాటి అల్లరి చేష్టలు అంతా ఇంత కాదు. వాటిని తోలడానికే ఇంట్లో ఒక మనిషి ఉండాల్సి వస్తుంది. ఇది ఏ ఊరంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలంలోని మోరంపల్లి బంజర్. ఈ గ్రామ ప్రజలు కోతులతో పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. గత ఏడాది కాలంగా కోతుల సంచారం ఎక్కువైందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. కూరగాయల తోటల్లో పిందెల్ని తెంచి వేయడంతో పంట దెబ్బతింటుంది. ఇంట్లోకి సైతం వచ్చి చేరుతుండటంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కోతులను అరికట్టాలని ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో కోతుల సమస్యని పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి భవానీ వినూత్న ఆలోచన చేశారు. కోతులకు చెక్ పెట్టాలని గొరిల్లా డ్రెస్ తెప్పించారు. పంచాయతీ సిబ్బందిలోని ఒకరికి ఆ గొరిల్లా డ్రెస్ వేసి ఊళ్ళో వీధుల వెంట తిప్పడం మొదలుపెట్టారు. కోతులు తిరిగే చోట గొరిల్లా వేషధారణతో ఉన్న వ్యక్తి, మరో 2 సిబ్బంది కర్రలు పట్టుకొని తిరుగుతూ కోతులను తరుముతున్నారు. గొరిల్లా వేషధారణలో వీధుల్లో తిరుగుతూ కోతుల బెడద నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీ భవానీ. మోరంపల్లి బంజర పంచాయతీ కార్యదర్శి, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామ పంచాయతీ నందు ఒక నెల రోజుల క్రితము గ్రామ ప్రజలందరూ కోతులు బాగా విపరీతంగా తిరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు నాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను కొంచెం కోతులు పట్టేటోళ్ళు ఎవరన్నా సరే, లేకపోతే కొండముచ్చు తిప్పేటోళ్ళు ఎవరన్నా కూడా ఉంటారేమని చెప్పేసి వెరిఫై చేశాను, విచారణ చేయడం జరిగింది. కాకపోతే అది అంతా మనకి సక్సెస్ఫుల్ అయ్యే మెథడ్ కాదని అనిపించింది. సో దీనికోసం నేను సెర్చ్ చేస్తే ఇట్లా కొండముచ్చు అనే డ్రెస్ అనేది దొరుకుతుంది. దీనివల్ల కూడా కోతులు అనేవి బెడద తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది నాకు వచ్చింది. సో ఇందులో భాగంగా నేను ఆ డ్రెస్ అనేది కొనుగోలు చేసి గ్రామంలో మా సిబ్బందికి వేసి ఇట్లా తిప్పడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 8-9 వరకు తిరుగుతారండి. మళ్ళీ సాయంత్రం పూట కూడా తిరుగుతారు. సో దీనివల్ల చాలా వరకు మాకు 70% వరకు కోతుల బెడద అనేది తగ్గింది. గ్రామస్తులందరూ కూడా చాలా ప్రశంసించారు కోతుల బెడద కూడా తగ్గినందుకు.